లాజిక్ లేదు కదా. సార్ వైసీపీ బుక్ సిపిఎం విమర్శలు. వైసీపీ బుక్ సిపిఎం వాళ్ళు అంటే అందరూ ఏడాది పాలన సందర్భంగా అందరూ బుక్కులు వేస్తున్నారు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ పార్టీ తరఫున విడుదల చేశారు. వాళ్ళు చెప్తుంది ఒకటే, ఇంక వాళ్ళు ఏమి కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరగడం లేదు, ఈ ప్రశ్న లేదు. అసలు వీళ్ళంతా మోసం చేశారు, వెన్నుపోటు దినం అంతకుముందు జరిపారు కదా. కాబట్టి పథకాలు హామీ విషయంలో వీళ్ళు పూర్తిగా వమ్ము చేస్తున్నారు. అధికారంలోకి రావడం కోసం భారీ హామీలు ఇచ్చారని అమలు చేయటం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద పోరాడాల్సిందే. ఇప్పటికే వీళ్ళు నమ్మకం కోల్పోయారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మేము వస్తామనే వైఖరిలో వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఆ బుక్ కూడా సజ్జల రిలీజ్ చేయడం, బహుశా ఆయన మళ్ళీ పార్టీ కార్యక్రమాలు అవన్నీ తీసుకున్నాక నిన్న ప్రధానంగా ఇప్పుడు ఒకవైపునేమో ఆయన మాటల మీద కూడా ఇందాక మనం చర్చించిన దాని మీద ఆమె మళ్ళీ ఖమ్మంపాటి శిరీష్ అనే అంతకుముందు కొమ్మినేని మీద వాళ్ళ మీద పెట్టిన ఆమె మళ్ళీ ఈయన మీద కూడా కేసు పెట్టారు. అది ఎటు అలాగే రఘురామకృష్ణరాజు ఆయనతో ఒకటి ఉంది. ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది ఒకటే అయితే ఆయన నిన్న ఈ పుస్తకం విడుదల చేసి ప్రజలందరూ ఇప్పుడు మమ్మల్ని అనుకుంటున్నారని. నిజానికి దానికన్నా ముందు రోజే సిపిఎం వాళ్ళు కూడా ఒక పుస్తకమే విడుదల చేశారు. వాళ్ళు అనేది ఒకటే, ఏడాది అయిన తర్వాత మీరు ఆ సూపర్ 6 అంటున్నారు కానీ నిజానికి మీరు 126 హామీలు ఇచ్చారు. ఇందులో చాలా కొన్ని పాక్షికంగా తప్ప పూర్తిగా మీరు అమలు జరపలేదు. కార్పొరేట్లకు ఇచ్చిన హామీలు మటుకు ఆగమేఘాల మీద అమలు జరుపుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలేమో ఆలస్యం అవుతున్నాయి. ముఖ్యంగా గృహ వసతి వాళ్ళు చెప్పేది ఏంటి, జీవో నెంబర్ 30 కాలువగట్లు ఆ భూములు అవి చేసిన వాళ్ళకే ఇవాళ పట్టాలని ఒక ఉత్తర్వు ఇచ్చారు. కానీ వాళ్ళ దగ్గర ఇదిగో ఇందాకట్లాగే పట్టాలు ఇవ్వట్లేదు. అసలు వాళ్ళకి సంబంధించి ఆఫీసులకు వెళ్తే వాళ్ళను మీకు అవకాశమే లేదని వాళ్ళని పంపించేస్తున్నారు. సో పేదలు చాలా తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. మూడవది 11 గంటలు 12 గంటలు పనిచేయచ్చు అని నిర్ణయం చేయడం అన్నది కూడా ఓ తీవ్రమైన విమర్శకు దారితీస్తుంది. కార్పొరేట్లకు అన్నప్పుడు ముఖ్యంగా విశాఖపట్నం లాంటి చోట చాలా భారీ హామీలు ఇచ్చారు. అన్నీ అదానీ వచ్చేస్తున్నాడు, పైకేమో టీసీఎస్ కనిపిస్తుంది కానీ టీసీఎస్ చాటున అదానీకే ఈ రాజ్యం అంతా నడుస్తూ ఉంది. సో ఈ కార్పొరేట్లకు కాకుండా సామాన్య ప్రజల వైపు చూడాల్సిన అవసరం ఉందన్నది అక్కడ వాదన. సో ఆ ప్రాసెస్లోనే మనం మొన్న చర్చించిన పొదిలి అది కూడా వచ్చింది. ఇప్పుడు ప్రతిపక్షం అన్నది నిరసన తెలుపుతుంది. రాజకీయ